మనిషి మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎందుకు బ్రతుకుతున్నాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఈ సత్య మార్గం తెలుసుకోవాలి. ఈ సత్యం మనం తెలుసుకోకపోతే ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా వ్యర్థమే అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. నిజానికి చూసుకున్నట్లయితే బైబిల్ ప్రకారము మానవుడుగా ఉన్నప్పుడే ఈ పాపాలన్నీ మనం బ్రతికినప్పుడు కడిగి వేసుకోవాలి. అప్పుడే నువ్వు మోక్ష మార్గంలోకి వెళ్తావు, లేదంటే నరకమే. యేసుక్రీస్తు ఏమి చెప్తున్నాడంటే ఇక పాపం నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. ఆయన దేనికి మార్గమై ఉన్నాడంటే పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమై ఉన్నాడు. నిజానికి చూసుకున్నట్లయితే ఈ లోకంలో మన కోసం ఎవరు త్యాగం చేయలేరు, కానీ మన యేసుక్రీస్తు ఒకడే ఆయన ప్రాణాలు త్యాగం చేశాడు. ఆయన ప్రాణాలు మన కోసం అర్పించాడు. ఆయన మన కోసం రక్తం చిందించి మన పాపాలన్నీ కూడా కడిగి వేసి ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ రోజున ఇచ్చాడు. ఈరోజు చూస్తున్నట్లయితే ఏ సమాధి తిరిగి లేవలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు సమాధి కూడా తిరిగి లేచింది. ఎందుకు అంటే ఆయన జీవం ఉన్నది కనుక ఆయన సమాధి తిరిగి లేచాడు. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడంటే నాలో జీవం ఉన్నది, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. అందుకే ఆయన జీవన దేవుడు అయ్యాడు. ఈ లోకంలో చూసుకున్నట్లయితే బైబిల్ చెప్తున్న ప్రకారము ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటే నేనే మీకు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని పిలుచుకున్నాను. కావున మీరు ఇంకా ఈ పాపమైన ఊబిలో ఉన్నారేమో, ఇంకా పాపమైన మార్గంలో ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తును పంపించున్నాడు. మా మాటలు విని మీరు ఈ పాపములకు ఊబిలో పక్కకు వచ్చేసి యేసుక్రీస్తు మీ దగ్గరికి రాబోతున్నాడు. బైబిల్ చదవండి. బైబిల్ ఏమి చెప్తున్నారంటే ఒక చెడు మార్గం నుంచి విడిపించి మంచి మార్గం ఎలా నడవాలి, యేసుక్రీస్తు అనే వ్యక్తి ఎవరు, ఆయన మన కోసం ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఆయన ఎందుకు జీవం ఉంది, ఆయన మన కోసం వచ్చి చనిపోయి తిరిగి ఎలా లేచాడని బైబిల్ స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్పినంటే ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలు ఎందుకు గతించమని చెప్తున్నాడు. కావున వినమ్మా, ఈరోజు జీవితాల ద్వారా మార్గంలో చేరాలంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని బైబిల్ స్పష్టంగా తెలుస్తుంది. నమ్మండి, ఇదే సత్యము. ఈ సత్యం తెలుసుకుంటే నువ్వు పరలోక రాజ్యం చేరబడతావు, లేదంటే నరకమే. పాపం వల్ల వచ్చేది జీతం నరకము. ఈ నరకం నుంచి తప్పి చూడటానికే యేసుక్రీస్తు దేవుడు మన కోసం వచ్చి ఈ పాపాలను మీద వేసుకొని చనిపోయినాడు. ఈ పాపాల వల్ల మనకి నిజంగా చూస్తున్నట్లయితే ఈ పాపం విడిపించడానికి ఎవరు లేరు. యేసుక్రీస్తు